విశాఖలో 45 రోజులు విరమణ తర్వాత మత్స్యకారులు అర్ధరాత్రి నుంచి వేటకు బయలుదేరనున్నారు. ఈ సందర్భంగా ఫిషింగ్ హార్బర్లో ఉన్న బోట్లను మరమ్మతులు చేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. 45 రోజుల వేట విరామం తర్వాత తిరిగి సముద్రంలో వేటకు వెళ్ళేందుకు కూడా మత్స్యకారులంతా సిద్ధమవుతున్నారు. ఇప్పుడు మనం ప్రస్తుతం విశాఖలో ఉన్నటువంటి ఫిషింగ్ హార్బర్లో ఉన్నాము. సో ఇక్కడ నుండి ఫ్యూయల్ కానీ ఐస్ కానీ సో అలాగే చిన్న చిన్న రిపేర్లు కానీ ఇవన్నీ కూడా ఈరోజు పూర్తి చేసుకొని ఈరోజు రాత్రి నుంచే కూడా వీళ్ళంతా ఆల్రెడీ వేటకు బయలుదేరుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే పశ్చిమాసియాలో నెలకొన్న నేపథ్యంలో ఒకసారిగా పెరిగినటువంటి ఫ్యూయల్ ధరలు మిగతా అన్ని కూడా ఈ రంగాల మీద కొంత ఇంపాక్ట్ చూపించేటువంటి అవకాశం ఉంది. సో ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఉన్న గురుగారు, ఇప్పుడు ఈ రేట్లు ఏమైనా పెరిగాయి? ఐస్ కానీ ఐస్ ఎంత పెరిగింది, ఫ్యూల్ ఎంత పెరిగింది? సంవత్సరం 10 అండి, ఈ సంవత్సరం 200 ఓకే, 200 పెరిగింది. టన్ను దగ్గర. సో మీరు వెళ్తే ఎన్ని టన్నులు పడుతుంది ఒక ఐస్ అంచనాగా? కొన్ని బోర్లు ఉన్నాయండి, 20 టన్నులు 20 టన్నులు 50 టన్నులకి కొన్ని బోర్లు ఉన్నాయి. మేము దగ్గరికి వెళ్తామండి, 4 టన్నులు 5 టన్నులు వేసుకుంటాం. మీరు ఆపినప్పుడు డీజిల్ పెట్రోల్ తక్కువ ఉంది, ఇప్పుడు పెరిగింది కదా, అప్పుడు ఇప్పుడు ఎంత పెరిగిపోయింది? పెరిగిందండి, 90 రూపాయలు అంత ఉండేదండి, ఇప్పుడు 105 రూపాయలు అంత అయిపోయింది, 10 రూపాయలు అంత పెరిగిపోయింది. సో ఇదంతా మీకు భారమే కదండి, అంతా భారమే అండి, చాలా భారం అండి. ఇంకా బోర్లు తిరిగితే చెప్పలేమండి. ఫస్ట్ రోజు కనుక గారపల్లి వెళ్తున్నామండి, ఎక్కి పడతాయండి, మళ్ళీ నెక్స్ట్ అడగానే ఉంటామని తెలియదు. చూడొచ్చు, ఆల్రెడీ ఇప్పుడు పశ్చిమాసియాలో నెలకొన్న నేపథ్యంలో ఇప్పుడు ఆల్రెడీ మనం చూస్తున్నాం ఐస్ ధర కూడా దాదాపుగా 200 రూపాయల టన్నుకు పెరిగిందని చెప్తున్నటువంటి పరిస్థితి. అలా డీజిల్ కూడా ఈ మధ్యకాలంలో పెరిగింది. సో వీటి ఇంపాక్ట్ ఎలా పడుతుంది ఏంటి చెప్పండి? ఇప్పుడు ఆల్రెడీ వేటకు బయలుదేరుతున్నారు ఈ రోజు నుంచి. విరమణ తర్వాత 45 రోజుల తర్వాత ఈ యొక్క ఆట అయితే చాలా ఆయిల్ రేట్ బాగా విపరీతంగా పెరిగింది సార్. ఒక్కో బోటు మీద మినిమం 10 కుటుంబాలు ఆధారపడి జీవిస్తాయి. మరి ఆయిల్ రేట్ బీభత్సమైన అంటే ఆయిల్ రేట్ పెరిగింది. రెండోది అంటే ఐస్ కూడా దొరకడం కష్టమే. ఈ ఆటకి వెళ్ళిన తర్వాత వచ్చిన ఆయిల్ రేట్ పెరిగింది తప్ప దానికి వచ్చిన చేపల రేటు పెరిగితే లేదో తెలియదు. దీనివల్ల ఏంటంటే అప్పులు చేసుకుంటూ మరి అన్ని విధాలుగా చాలా విధంగా ఇబ్బంది పడుతూ మరి 15 రోజుల నుంచి 20 రోజుల వరకు వేట సాగిస్తారు. ఈ ఆయిల్ రేట్ ఇలాంటప్పుడు దయచేసి ఒక 20 రూపాయలు సబ్సిడీగా ఇచ్చినట్టుగా ఉంటే ఈ బోటు ఓనర్స్ అనేది కొంతలో కొంత బోటు ఓనర్ సేవ్ అవుతాడని చెప్పేసి మేము కొద్దిగా బాధపడుతున్నాం సార్. నిజంగా ఇస్తే కొంచెం సేవ్ అవుతాం. కళాశాలు కూడా బోట్ ఏటకెళ్ళి ఉంటాయి, లేదంటే మాత్రం బోట్లు కూడా తిప్పడం చాలా కష్టం సార్. సో ఇవన్నీ కూడా ఇప్పుడు వేటకు బయలుదేరుతున్నాయి. ఇందులో సో వీళ్ళంతా కూడా గంగమ్మ మీద ఆధారపడే జీవిస్తారు. అయితే ఇప్పుడు పెరిగినటువంటి ఆయిల్ అలాగే ఇప్పుడు ఏదైతే ఐస్ ఉందో ఇటు ధరలు పెరిగాయి, ఇటు భారం మా మీద పడుతుంది. సో వేట పడితే అదృష్టం, లేకపోతే ఆ ఇబ్బందులు అనేవి ఉంటాయి. అట్లా ఎవరు చెప్పుకోలేనటువంటి పరిస్థితి. అయితే సబ్సిడీ గత నుంచి 9 రూపాయలు ఇస్తున్నారు, అది పెంచాలని కూడా వీళ్ళు ప్రధానంగా కోరుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఏదైనా గంగమ్మ మీద భారం వేసి మేము వేటకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పి మత్స్యకారులు కానీ వీళ్ళు కానీ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విడుదల సత్యత నాయుడు, విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుండి.